జూబ్లీహిల్స్ 11వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికలకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్స్, 139 పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు వాటికి సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఈసీఐ ప్రకారము చేయమని చెప్పారో అవన్నీ ఆ పోలింగ్ స్టేషన్స్ వద్ద చేయడం జరిగింది. తర్వాత సపరేట్గా గుర్కా క్లాడ్ ఉమెన్ కోసం కూడా సపరేట్ ఎన్క్లోజర్ ద్వారా పోలింగ్ స్టేషన్ బయట పెట్టించడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ మినిమం అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, వివిధ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ముఖ్యంగా 5 ఎన్నుకోబడ్డాయి. ఆ 5 మోడల్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇంకా మోడల్గా ఉండేట్టుగా ఇంకా అధిక ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోలీస్ ఫోర్స్ అడిక్వేట్గా బందోబస్తు కోసం పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్, తర్వాత పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్గా సిఆర్పిఎఫ్ పర్సనల్ని కూడా పిలిపించుకోవడం జరిగింది. వీళ్ళు దగ్గర 8 క్రిటికల్ పోలింగ్ 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఈ సిఆర్పిఎఫ్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 24/7 కంట్రోల్ రూమ్ కూడా ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. ఈ కంట్రోల్ రూమ్కి ఎవరైనా ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని వాళ్ళు తెలియపరచవచ్చు. తర్వాత వెబ్ కాస్టింగ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ 100% ఆల్ పోలింగ్ స్టేషన్ దగ్గర వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియను మొత్తం అందులో సర్వేలెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా డ్రోన్స్ వాడి కూడా పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ దగ్గర పర్యవేక్షించడం కోసం డ్రోన్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు 1950 1950 అనే ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫోన్ చేసి తెలియపరచవచ్చు. ఇంకా మీరు పోలింగ్ అనేది పొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంకాలం 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మీరు మీ ఓటును సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది.